హాయ్ గైస్. సో నా వీడియోస్ చూస్తున్నందుకు కామెంట్స్ రూపంలో ఫీడ్బ్యాక్ వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి అదే నాకు ఎంకరేజ్మెంట్. కాబట్టి న్యూ నోటిఫికేషన్స్ నేను సెర్చ్ చేస్తూ వీడియోస్ తయారు చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఐసీఆర్ నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్మెంట్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, నార్మ్. ఓకే, సో వీళ్ళ యొక్క వెబ్సైట్ లింక్ నేను ప్రొవైడ్ చేస్తున్నాను కింద బాక్స్లో. దాన్ని మీరు క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. సో దీంట్లో మీకు కెరీర్స్ అని కనిపిస్తుంది, అక్కడ మీకు నోటిఫికేషన్ ఉంటుంది. అయితే దీనికి ఏ విధంగా కూడా మనం అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఎటువంటి ఫీజు అవసరం లేదు. డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళటమే ఫ్రెండ్స్. చాలా మంచి అవకాశం కదా, డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళటమే. ఇంటర్వ్యూ ఫర్ ది ఫస్ట్ 3 పోస్ట్స్ ఆర్ ఆన్ 21st December, దెన్ రెస్ట్ ఆన్ 22nd December. ఓకే, ఆ నోటిఫికేషన్లో 4 కైండ్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 3 పోస్ట్స్ కి మనం 21వ తారీఖు డిసెంబర్ డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళటమే ఫ్రెండ్స్. సో వీళ్ళ యొక్క అడ్రస్ కూడా ఇచ్చారు నోటిఫికేషన్ లో. అడ్రస్ లో డైరెక్ట్ గా మన యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని ఈ నోటిఫికేషన్ అప్లికేషన్ ఫామ్ ఉంది, అది ప్రింట్ తీసుకొని ఫిల్ చేసి మనం డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి వెళ్ళటమే ఫ్రెండ్స్. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క ఫ్రెండ్స్ కి దీన్ని షేర్ చేయండి. మీకు ఈ క్వాలిఫికేషన్ లేకపోయినా సరే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఫ్రెండ్స్. యొక్క ఫస్ట్ లింక్ కనుక ఓపెన్ చేసినట్లయితే ఈ విధంగా వీళ్ళ యొక్క వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, నోటిఫికేషన్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్. సో దీన్ని మనం జూమ్ చేసుకొని చూద్దాం. జూమ్ చేసుకొని చూసినట్లయితే మనకి వేరియస్ కైండ్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. సో అవి ఏంటి అనేది నేను ఒకసారి చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్, అదేవిధంగా షేర్ చేయండి. ఓకే, చూడండి వీళ్ళ యొక్క అడ్రస్ రాజేంద్ర నగర్, హైదరాబాద్. ఓకే, తెలంగాణ, ఇండియా. సో ఫోన్ నెంబర్స్ కూడా ఇచ్చారు. వీళ్ళ యొక్క వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ కూడా ఇచ్చారు, https://norm.org.in. దాన్ని కూడా మీరు క్లిక్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, కాబట్టి పిఎంఈ సెల్ దీనికి సంబంధించి 2 పోస్టులు ఉన్నాయి ఫ్రెండ్స్. సో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చరల్ సైన్స్. ఓకే, పీజీ చేసినటువంటి వాళ్ళు, అగ్రికల్చరల్ సైన్స్ లో పీజీ చేసినటువంటి వాళ్ళు చక్కగా దీనికి క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. సో ఇవి తెలంగాణ బేస్ అయినప్పటికీ కూడా ఆంధ్ర కూడా అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్. ఓకే, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్. ఎవరైనా సరే ఇండియాలో ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అప్లై చేసుకోవడం ఏం లేదు, డైరెక్ట్ ఇంటర్వ్యూకి వెళ్ళటమే కాబట్టి ఎవరైనా సరే ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళిపోవచ్చు. బోత్ ఏపీ అండ్ టీఎస్ క్యాండిడేట్స్ ఈజ్ ఎలిజిబుల్ ఫ్రెండ్స్. ఓకే, క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్. ఓకే, సో ట్రైనింగ్ యూనిట్ వాళ్ళు గ్రాడ్యుయేట్ ఇన్ డిగ్రీ హోల్డర్స్ ఇన్ ఇంజనీరింగ్. ఓకే, బీటెక్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఐటీ, ఇదేం చదివినా సరే దీనికి క్వాలిఫై అవుతారు ఫ్రెండ్స్. రిమైనింగ్ జాబ్స్ అన్ని కూడా అంతే ఫ్రెండ్స్. డైరెక్టర్ సెల్ కానీ, డెవలపింగ్ డిజిటల్ కాంటాక్ట్ మాడ్యూల్స్ ఫర్ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ కానీ, డెవలపింగ్ డిజిటల్ కాంటాక్ట్ మాడ్యూల్స్ ఫర్ అగ్రికల్చర్, ఏదైనా సరే ఐదర్ ఎంఎస్సి అగ్రికల్చరల్ సైన్స్, పీజీ అగ్రికల్చర్, ఆర్ బీటెక్, ఆర్ ఐటీ కంప్యూటర్ సైన్స్, ఏది చదివినా సరే దీనికి ఖచ్చితంగా క్వాలిఫికేషన్ అవుతారు ఫ్రెండ్స్. నెలకి 25,000 రూపాయలు శాలరీ ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి ఇంటర్వ్యూ డేట్స్ కూడా ఇచ్చేసారు మీకు 21 లాస్ట్ 4-5 పోస్టులకు మాత్రం 22వ తారీఖు ఫ్రెండ్స్. సో కాబట్టి ఇక దీనికి సంబంధించి ఇంకా మనం ఏమి డీటెయిల్స్ చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. 21 సంవత్సరాల ఏజ్, మ్యాక్సిమం మినిమం 21, మ్యాక్సిమం 45, అదేవిధంగా క్యాస్ట్ వైజ్ కూడా రిలాక్సేషన్ ఉంది. కాబట్టి 50 years వరకు ఎవరైనా సరే చక్కగా అప్లై చేసుకోవచ్చు. చాలా జాబ్స్ ఉన్నాయి. సో అన్ని జాబ్స్ కూడా 25,000 శాలరీ. సో అన్ని ఒరిజినల్ సర్టిఫికేట్స్ మన ఇంటర్వ్యూకి తీసుకొని వెళ్ళాలి. ఓకే, నో టీఏడిఐ ఏమి ఉండదు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చినందుకు మనకి. ఓకే ఫ్రెండ్స్, సో కాబట్టి ఇది అప్లికేషన్ ఫామ్. దీన్ని ప్రింట్ తీసుకొని మీరు ఫిల్ చేసి ఆ ఇంటర్వ్యూ రోజు తీసుకొని వెళ్తే చాలు ఫ్రెండ్స్. ఓకే, ఇవి దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫ్రెండ్స్. ఓకే, కాబట్టి ఇంకా మంచి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. నా యొక్క ఛానల్లో మీరు విజిట్ చేస్తూ ఉండండి, అప్డేట్లో ఉండండి, విజిట్ చేస్తూ ఉండండి. ఏదో ఒక డైలీ అప్డేట్స్ అనేవి నేను ఖచ్చితంగా ఇస్తూనే ఉన్నాను ఫ్రెండ్స్. సో కాబట్టి ఈ ICAR లో మంచి జాబ్స్ అని నేనైతే నమ్ముతున్నాను. ఎందుకు అంటే ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్, ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్స్ అయినప్పటికీ కూడా ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తర్వాత అదే విధంగా ఒక్కసారి దీంట్లో ఎంటర్ అయితే ఇంకా పర్మనెంట్ జాబ్స్ ఏమైనా ఉన్నాయేమనేది మనకి తెలిసిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి బీటెక్ చదివిన వాళ్ళు, అగ్రికల్చర్ చదివిన వాళ్ళు దయచేసి జాబ్స్ వదలబాకండి, ఖచ్చితంగా వీటికి అప్లై చేసుకోండి. మరి ఒక మంచి నోటిఫికేషన్ తోటి మరలా మీ ముందుకు వస్తుంది మీ A to Z ఛానల్.